డిప్యూటీ సీఎం కానివ్వండి, లేకపోతే శ్రీధరబాబు కానివ్వండి, అందరూ కూడా ప్రధానమంత్రికి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, అదేదో ఆయన చెప్పింది ఆయన మాట్లాడేశారని. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇందాక చరణ్ కౌశిక్ హైలైట్ చేసిన పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ ఆర్ హైలైట్ హియర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చెట్లు నరికివేత, పర్యావరణ కాలుష్యం కనిపించడం లేదా? ఇది పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అడిగారు. దానికి ఏదో స్టాటిస్టిక్స్ కూడా ప్రజెంట్ చేశాడు కదా చరణ్ గారు. అయితే ఇక్కడ అదే ప్రశ్న నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నానండి. ఇక్కడ తప్పుడు మాట్లాడాలని ఎక్కడండి? నరేంద్ర మోదీ గారు ఎప్పుడు అవసరం కన్నా ఎక్కువ మాట్లాడరు, తక్కువనైతే అసలుకే మాట్లాడరు, అండ్ తక్కువ అయితే అసలుకే మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడం ఏంటండి? ఇక్కడ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ అంటే లీగలీ స్పీకింగ్ ఇట్ ఈస్ అ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్. వీళ్ళు నిన్నిచ్చిన సెలెక్టివ్ అఫిడవిట్ లో అదేంది ఇక్కడ ఏమి లేనందు వలన ఇక్కడ చెట్లు పెరిగినాయి, అప్పుడు బడప ఇక్కడ జంతువులు వచ్చి పోతుంటాయి కానీ అక్కడ నివాస గృహాలు లేవని వీళ్ళు ఏ బేసిస్ మీద ఏ ఎక్స్పర్ట్లను పెట్టి అక్కడ రీసెర్చ్ చేపించి ఇచ్చిండ్రని అఫిడవిట్. అది తప్పుడు అఫిడవిట్. కోర్టులను తప్పుదోవ పట్టించడానికి ఇష్టం వచ్చినట్టు ఒక ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఒక రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా నశించిన గవర్నమెంట్ ఇచ్చే అఫిడవిట్ అది. ఇక్కడ ఎక్స్పర్ట్స్, పర్యావరణ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు, అది చదివిచ్చే వాళ్ళు, అది చదివించే వాళ్ళు, ఎంపిరికల్ రీసెర్చ్. చూద్దాం. అంటే సుప్రీంకోర్టు టేకప్ చేయలేదు అనుకోండి, అఫిడవిట్ ని డిస్మిస్ చేసి మళ్ళీ 2 ముట్టుకేలు వేస్తుంది ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే కనుక. ఎగ్జాక్ట్లీ అది సుప్రీంకోర్టు చేయాల్సిన పని నేను సుప్రీంకోర్టు కి చెప్పను. కానీ ఇక్కడ క్లియర్ గా ఎంపిరికల్ రీసెర్చ్, అకాడమిక్ రీసెర్చ్ కి కావాల్సిన మెథడాలజీని ఫాలో అవుతూ ఎంపిరికల్ రీసెర్చ్ ద్వారా 15-20 ఏళ్ల కింద వచ్చిన రీసెర్చ్ ఇక్కడ షెడ్యూల్డ్ స్పీషీస్ అదొక అంశం, అది భూములది కాదు, దాని మీదకి ఎనీవే రేపు విచారణ ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ గా ఇవాళ ఏంటంటే ఈ ల్యాండ్ అనే అంశాన్ని ప్రధానంగా బీజేపీ కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ అదే టార్గెట్ చేసింది, బీజేపీ కూడా అదే టార్గెట్ చేస్తుందా? అలాగే కార్ను పక్కన పెట్టేసి వాళ్ళు మీరు హస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ అధికారం ఎజెండాగా హస్తాన్ని టార్గెట్ చేయాలి కదండి. ఎందుకంటే హస్తం ఏం చేయట్లేదు. మేము ఆపోజిషన్ గా అది మా ధర్మం, మా కర్తవ్యం. ఎందుకంటే హస్తము ఇప్పటిదాకా 13 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అనుకుంటూ కాలయాపన చేసుకుంటూనే ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా నడుస్తుందంటే సార్, ఇట్ రన్స్ ఇన్ 3-month న్యూస్ సైకిల్ అన్నమాట. 3-month న్యూస్ సైకిల్ లో ఏదో ఒకటి చేసేసి, హడావిడి చేసేసి, దాని గురించి పొట్టకాయలు తిని ఇంకో న్యూస్ సైకిల్ కి వెళ్తుంది. ఇప్పుడు హైడ్రా న్యూస్ సైకిల్ అదే ఉండే. హైడ్రా స్టార్ట్ చేసిన విధానమే ఇట్ వాస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ హ్యాడ్ అబ్సల్యూట్లీ నో బిజినెస్. మరి కోర్టుల సంస్థను తీసేమని చెప్తాయి కదా అన్కాన్స్టిట్యూషనల్ అయితే. కోట్లు ఎన్నిసార్లు పొట్టకాయలు అవే అక్షంతలు వేయడాలు వేరు కాదు, అక్షంతలు వేయడం, ముట్టకాయలు కొట్టడం కాదు అసలు. ఇది చట్టవిరుద్ధం. దీన్ని తొలగించండి. హైడ్రా ఎగ్జిస్టెన్స్ ఉండకూడదని ఆర్డర్ ఇస్తే రేవంత్ రెడ్డి అయినా ఏం చేయలేరు, ఎవరైనా ఏం చేయలేరు. చట్టవిరుద్ధం క్లియర్ గా సార్. జిహెచ్ఎంసీ యాక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్లియర్ గా దాంట్లో విలీనం అయి ఉన్నది. ఆ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండగా వీళ్ళు హైడ్రాని ఒక జియో రూపంలో హైడ్రాని తీసుకొచ్చి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండగా దాన్ని పక్కకు పెట్టి హైడ్రాను ఉసిగొల్పిండ్రు మనుషుల మీద. కోర్టులు దాని కాన్స్టిట్యూషనాలిటీని క్వశ్చన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి పోయి లాస్ట్ డిసెంబర్ లో ఒక అదేంటి చాలా అర్జెన్సీతోని దాని అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండు. దాని తర్వాత హైడ్రా ఒక జిహెచ్ఎంసీ లో విలీనం అయింది కాబట్టి దానికి ఒక కాన్స్టిట్యూషనాలిటీ వచ్చింది కాబట్టి హైడ్రా వెనక్కి. ఓకే, సో ఇప్పుడు పొలిటికల్ టార్గెట్ లేకపోతే ప్రత్యర్థి కారు కాదు, క్లియర్ గా ఇట్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.